ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. మరో 2 రోజుల్లో రజనీకాంత్, కూలీ, ఎన్టీఆర్ వార్ 2 థియేటర్లలోకి రానున్నాయి. ఈ రెండు కూడా స్ట్రైట్ మూవీస్ కావు. కాకపోతే రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ పుణ్యమా అని కూలీ సినిమాకు, తారక్ చేసిన తొలి బాలీవుడ్ మూవీ అని వార్ 2కి తెలుగు రాష్ట్రాల్లో మంచి హైప్ ఉంది. అలా అని మన దగ్గర ఏమైనా తక్కువ రేట్లకు టికెట్లు అమ్ముతారా అంటే లేదు. ఇప్పుడు ఈ విషయమే సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమైంది. చెన్నైలోని ప్రముఖ మల్టీప్లెక్స్లో కూలీ సినిమా టికెట్ గరిష్ట 183 నిర్ణయించారు. కానీ హైదరాబాద్లో అదే గ్రూప్ మల్టీప్లెక్స్లో 350 నుంచి 453 మధ్యలో ఉండొచ్చని తెలుస్తోంది. ఈ మేరకు జీవో కూడా రాబోతోంది. కూలీకి మాత్రమే కాదు, వార్ 2కి కూడా దాదాపు ఇదే ధరలు ఉండనున్నాయి. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఒరిజినల్ వర్షన్ కంటే మన దగ్గర రిలీజ్ అయ్యే డబ్బింగ్ వర్షన్కే ఎందుకింత ఎక్కువ రేట్లు? తెలుగు ప్రేక్షకులు ఏ భాష సినిమా అయినా సరే బాగుంటే చాలు చూసేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలా అని ఈ విషయాన్ని గ్రాంటెడ్గా తీసుకుంటే రాబోయే రోజుల్లో నష్టపోయేది నిర్మాతలే. ఎందుకంటే బంగారం బాతుగుడ్డు కదా తెలిసే ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్లో అలాంటి పరిస్థితులే ఉన్నాయా అనిపిస్తోంది. ఇప్పటికే చాలామంది ప్రేక్షకులు రిలీజ్ అవుతున్న కొత్త సినిమాలకు పెడుతున్న టికెట్ రేట్లు చూసి థియేటర్లకు రావడం ఒకప్పటితో పోలిస్తే చాలా తగ్గించేశారు. ఇప్పుడు డబ్బింగ్ సినిమాల టికెట్ ధరలు కూడా ఒరిజినల్ కంటే ఎక్కువగా పెడితే రాబోయే రోజుల్లో నిర్మాతలకు గడ్డుకాలం గ్యారెంటీ.